This video is for educational and informational purposes only. Please do your own research before applying. బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు గ్రామీణ అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ బ్యాంక్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ క్లియర్గా చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఏపీ హైకోర్టు నుంచి అయితే మినిమం 7th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి రిక్రూట్మెంట్ చేసేందుకు చాలా రకాల వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 60,000 వరకు జీతం పొందొచ్చు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.bankofbaroda.bank.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళైతే రకరకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఆ రకరకాల వేకెన్సీస్కి ఉండాల్సిన రకరకాల క్వాలిఫికేషన్స్ ఏంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, ఎంత శాలరీ ఉంటుంది, ఏజ్ లిమిట్స్ ఏ పోస్ట్కి ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ క్లియర్గా నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ మీకు వేకెన్సీస్ అనేటివి పోస్ట్ వైజ్గా డివైడ్ చేశారు. టోటల్ 4 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నవి. 100కి పైగా వేకెన్సీస్ ఉన్నవి. ప్రతి కేటగిరీలో వేకెన్సీస్ని డివైడ్ చేశారు. ఎస్సీలో వేకెన్సీస్ ఉన్నవి, ఎస్టీ వాళ్ళకు వేకెన్సీస్ ఉన్నవి, ఓబీసీ వాళ్ళకు ఉన్నవి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉన్నవి, జనరల్లో కూడా ఉన్నవి. సో ఇక్కడ ఓబీసీ అంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్ జాబ్స్ అంటే సెంట్రల్ కిందికి వస్తాయి కాబట్టి బీసీ వాళ్ళందరినీ ఓబీసీ కిందికే కన్సిడర్ చేస్తారనమాట. టోటల్ 4 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్. గ్రూప్ ఏవీపీ 2లో గ్రూప్ హెడ్ ఒకటి, ఏవీపీ 2లోనే టెరిటరీ హెడ్ ఒకటి, తర్వాత డిఎంలో సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ ఒకటి, వెల్త్ స్ట్రాటజిస్ట్, ఇలా టోటల్ 4 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. సో ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే మ్యాండేటరీ అయితే ఖచ్చితంగా మీరు ఏ డిగ్రీ పూర్తి చేసినా, ఏ డిసిప్లిన్లో పూర్తి చేసినా ఎలిజిబుల్ ఉంటారు. అంటే మీరు 3 years డిగ్రీ కావచ్చు, లేదా 4 years బీటెక్ కావచ్చు, ఏది చేసినా మీరు ఏ రకమైన డిగ్రీ చేసినా ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ చేసి ఉంటే అది డిజైరబుల్. అంటే ఒకవేళ చేసిన వాళ్ళకు ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు తప్ప అది కంపల్సరీ అయితే కాదు. కంపల్సరీ అయితే మీకు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఒకవేళ 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ డిప్లొమా ఉంటే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే శాలరీస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. దేన్ని బేస్ చేసుకుని అంటే మీ క్వాలిఫికేషను, అలాగే ఎక్స్పీరియన్స్. పోస్ట్లకి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు, స్పెసిఫిక్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. పోస్ట్లను బట్టి అది చేంజ్ అవుతూ ఉంది. మీరు క్లియర్గా ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్లో చూసుకోండి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ ఉంటుంది. క్లియర్గా మీరు అంటే డిగ్రీతో పాటు పోస్ట్లను బట్టి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. కొన్ని అంటే ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క రకంగా అడుగుతున్నారు అనమాట. చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. సో క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఓవరాల్ సస్టైనబిలిటీ అన్నీ క్లియర్గా బేస్ చేసుకొని మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ నోటిఫికేషన్లో అయితే ఎంత శాలరీ అనేది ఇవ్వలేదు. పోస్ట్ని బట్టి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ బేస్ చేసుకొని మీకు శాలరీ అనేది వేరీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ ఏంటంటే పోస్ట్లను బట్టి ఏజ్ లిమిట్ కూడా మారుతూ ఉంది. ప్రతి ఒక్కరికి అంటే మినిమం ఏజ్ కూడా సేమ్ లేదు. గ్రూప్ హెడ్కి అయితే మినిమం 31 నుంచి మ్యాక్సిమం 45 years ఉండాలి. టెరిటరీ హెడ్కి అయితే మినిమం 27 నుంచి మ్యాక్సిమం 40 ఉండాలి. తర్వాత సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్కి అయితే 24 నుంచి 35 ఉండాలి. వెల్త్ స్ట్రాటజిస్ట్కి అయితేనేమో మినిమం 24 నుంచి మ్యాక్సిమం 45. ఇలా పోస్ట్ అని బట్టి మీకు ఏజ్ లిమిట్ అనేది కూడా మారుతూ ఉంది.
నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లికేషన్స్ని స్క్రూటినీ అంటే మీరు ఎలిజిబుల్ కాదు అన్నట్లు స్క్రూటినీ చేస్తారు. దాని తర్వాత ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, మీకు వాళ్ళే కండక్ట్ చేస్తారు ఆన్లైన్ టెస్ట్. దాని తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్, దాని తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ బేస్ చేసి ఫైనల్గా ఇవన్నీ బేస్ చేసుకొని ఒక ఫైనల్ మెరిట్ లిస్టుతో ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. సో మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే 27th March 2026 నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేసి అప్లికేషన్ కూడా ఆ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 16th April 2026 వరకు మీకు డేట్ ఉంటుంది. ఆ రోజు వరకు అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు, అందరికీ అయితే లేదు. ఎస్సీ అంటే అందరికీ ఒకేలా లేదు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఈఎస్ఎం డిఈఎస్ఎం ఇంకా ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి 175 రూపీస్తో పాటు గేట్వే ఛార్జెస్ కూడా ఛార్జ్ చేస్తారు. మిగతా వాళ్ళందరికీ 85, అందులోనూ మెయిన్గా మెయిన్స్కి 850తో పాటు పేమెంట్ గేట్వే ఛార్జెస్ కూడా ఛార్జ్ చేస్తారు అనమాట. ఇది అఫీషియల్గా బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో మీ కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రమే ఖచ్చితంగా వాళ్ళు క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్పెన్సెస్ కూడా అడుగుతున్నారు. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మీరు అప్లికేషన్స్ అయితే చేసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చూడండి, నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. మీరు అందులోకి వెళ్ళేసి కరెంట్ ఆపర్చునిటీస్లో అప్లై అంటే ఇవి నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకొని అప్లై సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీకు అన్నీ ఎందుకు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో డైరెక్ట్ అప్లై లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో మీ డీటెయిల్స్ ఇవ్వాలి, క్వాలిఫికేషన్ నేమ్ అన్నీ ప్రాపర్గా ఇచ్చేసి మీ స్కానర్డ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అవి కూడా అడుగుతుంది, అవి కూడా ఇచ్చేసాక కేటగిరీని బట్టి ఫీ వస్తుంది, అది కూడా చేసేసి లాస్ట్కి సబ్మిట్ చేసాక మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి, మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే జాబ్ ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ అప్లై లింక్ ఇస్తాను, మీరు దానిపైన క్లిక్ చేసి ఓపెన్ అవుతుంది. ఇందులో ఇది మీరు వెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ చేసి కిందకి స్క్రోల్ చేశారంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలన్నమాట. రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే మీరు పోర్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ అన్ని మీ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ లాగిన్ దగ్గరకు వచ్చేసి మీ రిఫరెన్స్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేసి మళ్ళీ లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకున్నారంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ ఇవన్నీ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు అయితే 4 types ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి ఏదో ఒక విభాగంలో డిగ్రీతో పాటు ఎక్స్పీరియన్సెస్ కూడా అడుగుతున్నారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. సో మీ గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. సో మంచి బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.